నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు బీఆర్ఎస్ యువ నాయకుడి మెడకు చుట్టుకుందా ఏసీబీ ఉచ్చు నుండి కేటీఆర్ బయటపడే మార్గమే లేదా ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ అవినీతిపై ఆధారాలు దొరికాయా క్విడ్ ప్రోకో జరిగిందా ఆయనను దోషిగా తేల్చే బలమైన ఆధారాలు ఏసీబీకి చిక్కాయా ఇది నిజంగానే అక్రమాలకు సంబంధించిన కేసా కేటీఆర్ పై రేవంత్ ప్రతీకార చర్య అసలు ఈ కేసులో ఏం జరగబోతోంది లెట్స్ వాచ్ ద స్టోరీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గవర్నర్ బిగ్ షాక్ ఇచ్చారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించారు ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపేందుకు ఓకే అన్నారు దీంతో కేటీఆర్ పై ఏసీబీ త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది ఈ కేసులో కేటీఆర్ ను A1 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొన్న సంగతి తెలిసిందే ఏసీబీ ఇప్పటికీ కేటీఆర్ ను 4 సార్లు అరవింద్ ను 5 సార్లు విచారించారు అరవింద్ పై తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రంలోని డిఓపిటికి కూడా లేఖ రాసింది గవర్నర్ అనుమతి లభించడంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తోంది కేటీఆర్ ను అరవింద్ ను మరోసారి విచారించే ఛాన్స్ కనబడుతోంది బీఆర్ఎస్ హయాంలో 54,88 లక్షల రూపాయల నిధులు దారిమల్లాయని క్విడ్ ప్రోకో జరిగిందని విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని కేబినెట్ అనుమతి లేకుండానే కార్ రేస్కు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారని బలమైన ఆధారాలు ఉన్నట్లు ఏసీబీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది తెలంగాణ పురపాలక శాఖ 2020 అక్టోబర్ 25న చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఈస్ట్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించింది ట్రాక్ కోసం పురపాలక శాఖ 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనుకున్నారని గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఆగిపోయారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో చెప్పారు మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ కోసమే ఫార్ములా ఈ కార్ రేస్కు తాను అనుమతి ఇచ్చానని తాను ఎలాంటి తప్పు చేయలేదని తనను అరెస్టు చేయాలనుకుంటే తాను సిద్ధమేనని కేటీఆర్ అంటున్నారు ఇప్పుడు గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ అరెస్టు ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి రాజకీయ ప్రతీకారం కోసమే కేటీఆర్ ను రేవంత్ అరెస్టు చేయాలనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి రానున్న కాలంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది వేచి చూడాల్సిందే